గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని జేఏసీ కన్వీనర్ దశరథ రామరెడ్డి తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. గూడూరును జిల్లా చేయాలంటూ గత కొద్ది రోజులుగా నియోజకవర్గ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు తమ వంతు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రీలే దీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన ఆదివారం నాడు జేఏసీ ప్రతినిధులతో పాటు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ వారు నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి తదితరులు మాట్లాడుతూ గూడూరును జిల్లా కేంద్రం చేయాలన్నారు. లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో కలిపినందువల్ల నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారని, గత ఎన్నికల ప్రచారంలో గూడూరుకు వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు వివరించారు. ఈ గూడూరు నియోజకవర్గాన్ని 2022లో గత ప్రభుత్వం తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా నిరాశకు గురయ్యారు. వాళ్ళ యొక్క అభ్యంతరాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మరి అలాంటి బాధలను భరిస్తూ ఉన్నప్పుడు 2024 ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ గూడూరులో మహిళా సదస్సులో ఒక మంచి మాట చెప్పాడు. ఈ యొక్క జిల్లాల పునర్విభజన కొంత అసంబద్ధంగా జరిగింది, కొన్ని చోట్ల అన్యాయం జరిగింది, వారికి నేను న్యాయం చేస్తాను. అందులో భాగంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాను, తిరుపతి జిల్లాలో కలిపినటువంటి ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతానని గట్టిగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి గూడూరు నియోజక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మా యొక్క నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లా కలుపుతారు, మేము తిరిగి సొంత గూటికి వస్తామన్నటువంటి సంతోషంలో ఉన్నారు. అలాంటిది పాను మరి ఈ సంవత్సరం కూడా ఒక మంచి వార్త వచ్చింది. గూడూరును జిల్లా కేంద్రం చేస్తారనేటువంటి ఒక వార్త వచ్చింది. అందుకు ఇంకా గూడూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం రెట్టింపోయింది. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ మళ్ళీ ఈ గూడూరు నియోజకవర్గం తిరుపతిలోనే ఉంటుంది. ఈ గూడూరు డివిజన్కి అదనంగా కలువాయి, రాపూరు, సైదాపురం కూడా కలిపి ఈ నియోజకవర్గం యథావిధిగా తిరుపతి జిల్లాలో ఉంటున్నటువంటి ఒక పిడుగుపాటు వార్తను గూడూరు నియోజకవర్గ ప్రజలపై వేశారు. ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకునేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆ రోజు గూడూరు పట్టణానికి విచ్చేసి ఒక మంచి వార్త చెప్పారో ఆ వార్త కట్టుబడి ఉండాలి, ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి, ఆ మాట నిలబెట్టుకోవాలి. మా గూడూరు ప్రజల యొక్క అజెండా ఒకటే, మా మాట ఒకటే, మా ధ్యేయం ఒకటే, మా లక్ష్యం ఒకటే. ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి 2018లో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఈ దురాజపట్నం పోటీ చేసేదానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని. దానికి లింక్ పెట్టి గూడూరుని తిరుపతిలో ఉంచుతామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో అది మాత్రం నెరవేర్చమని చెప్పి గూడూరు ప్రజల కోరిక, గూడూరు ప్రజల మనోవేదకు గురవుతున్నటువంటి బాధను మీరు అర్థం చేసుకొని మీరు తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మహిళలతో మాట మంత్రి కార్యక్రమంలో వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. గూడూరుని నెల్లూరులో కలిపే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ బాధ్యతని మీరు తీసుకొని ఏదైతే గూడూరు ప్రజల ఆకాంక్ష ఉందో, ఏదైతే గూడూరు ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారో వాటిని తీర్చాలని చెప్పి గూడూరు జేఏసీ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. తప్పనిసరిగా గూడూరుని నెల్లూరు ప్రాంతంలో కలపాలని మరొకసారి మీకు విజ్ఞప్తి. సో ఆరంభించు రథములు నిష్క్రమించురు మధ్యములు సుతముట్టించురు ఉత్తములు. సో గూడూరులో ఇలాంటి ఉత్తములు ఉన్నారు, గూడూరులో ఉత్తములు ఉన్నారు. ఈ ఉత్తములందరూ కూడా ఉధృతంగా ఈ యజ్ఞం ఈ యజ్ఞాన్ని విజయం సాధించి గూడూరులో మనం జిల్లా చేసుకోవడమా లేదా నెల్లూరులో కలపడం అనేది సాధించేంత వరకు మనం పోరాటం ఉధృతం చేద్దాం. దీనికి నా శాయశక్తులు కృషి చేస్తారని మీకు మాటిస్తున్నాను. ఒకవేళ అది జరగకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్ని బహిష్కరిద్దాం. మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకు మనం సహకరించాలి, వాళ్ళు ఎందుకు మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇది నా నిర్ణయం అండి, ఇక్కడ పెద్దల నిర్ణయం కాదు, ఇది నా ఒపీనియన్. సో
మన సౌకర్యాన్ని మనం గుర్తించినప్పుడు మనం మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు కూడా మనం ఏ త్యాగానికైనా, ఏ పోరాటానికైనా, ఏ ఉద్యమానికైనా మనం తగిన రీతిలో మనం చైతన్యవంతులై గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాల ప్రోత్సహించి ఈ కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం, మన యొక్క వినతుల కార్యక్రమం, మన యొక్క విజ్ఞప్తిని ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఆహ్వానించి మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు కూడా అవిశ్రాంతంగా మనం పోరాటం చేయవలసినటువంటి వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం తీసుకొచ్చారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నాయకులైనా ఈ ఉద్యమం ఆగదు కాదా, గూడూరు నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా కలుపుతారు, లేదా గూడూరు జిల్లాగా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి మా అందరి యొక్క పెద్దలు స్టేజీ మీద ఉన్న వాళ్ళని చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి జనాల్ని ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఏ విధంగా రోడ్ల మీదకు ధర్నా చేశామో ఈ ప్రభుత్వంలో కూడా పిల్లల్ని, ఇంట్లో ఉండే వాళ్ళని అందరినీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు మేము పెళ్లిడికి వచ్చినా కానీ ఇప్పటికి మేము ధర్నాలు చేస్తున్నామంటే అవసరమా ఇట్లాంటి నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నాం. మాకేమి కూటికి గుడ్డకి లేదు అని చెప్పి ఎవరు అడగట్లేదు. వ్యాపారస్తులు, ప్రైవేటు అందరూ కూడా చాలా అన్ని రంగాలలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ తిరుపతి జిల్లా అంటే తిరుపతికి వెళ్ళి రావాలన్నా కూడా ఒక రోజు ప్రయాణం అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అందరికీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మేము సీఎం గారిని చాలా రిక్వెస్ట్గా ప్రాధాన్యపడుతున్నాము. చేస్తే మా గూడూరు జిల్లా చేయండి, లేదా నెల్లూరులోనే ఉంచండి అని మీకు సాష్టాంగ నమస్కారం కూడా చేయాలని చెప్పి అందరం కూడా జేఏసీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాము. అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజలు రండి. ఈ జేఏసీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నట్టు అందరూ కూడా మేము అందరూ కూడా సమయపాలన లేక కాదు, అందరూ కూడా వారి వారి వృత్తుల్లో బిజీగా ఉన్న వ్యక్తులే. ఈ సమస్యతో సతమతమైన అందరికీ గుర్తింపే, కానీ ఎవరు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అసంతృప్తిని మనసులో పెట్టుకుని బాధపడేదానికంటే దాన్ని బహిర్గతం చేసే నిమిత్తం గూడూరులో ఉన్నటువంటి మేధావర్గం, ఉద్యోగుల వర్గాలు వీళ్ళందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జేఏసీ చేసే కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీగా పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇది మా రాష్ట్ర కార్యవర్గం అంతా తీర్మానం చేసింది కాబట్టి దానికి సంబంధించి రేపు నెల్లూరులో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా నెల్లూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా తిరుపతి కలెక్టర్కి ఇద్దరికి ఒకే సమయంలో మేమందరం కూడా మా పార్టీకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏ రోజుకైనా ఒక రోజు మన గూడూరు జిల్లాగా రూపొందుద్ది అని చెప్పి ఎన్నో ఆశలు ఉంచుకున్నాము. చివరికి వైసీపీ ప్రభుత్వము గూడూరుని తిరుపతిలో కలిపిన తర్వాత చాలా నిరుత్సాహానికి గురైనాము. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా తీరుస్తారు అనేటువంటి నమ్మకం ఉంచాము. చంద్రబాబు నాయుడు గారికి మరీ వేడుకోవడం ఏమంటే, మీరు ఇచ్చిన హామీ ప్రకారము మా గూడూరుని నెల్లూరు కలపండి. లేని పరిస్థితుల్లో మా గూడూరు తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కన్నాము. ఈ గూడూరు ఈనాటికైనా ఒక జిల్లాగా రూపొందుతుందని చెప్పి మీరు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు వేగూరి రాజేంద్ర ప్రసాద్, నాగేశ్వరరావు, విజయ్ కుమార్, భాస్కర్ గౌడ్, శ్రావణ్ కుమార్, రవి, శంకర్ రెడ్డి, జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు.